అంటే బేసిక్‌గా ఊర్లలో ఎట్లుంటది, అమ్మాయిలు పుట్టిరనగానే అబ్బాయిలే బ్యాక్ బోన్ ఉంటారేమో అని ఆలోచిస్తారు ఊర్లల్ల. ఓకే. మా డ్యాడీకి ఫస్ట్ అక్క పుట్టగానే, తర్వాత ఫస్ట్ అమ్మాయి గదా అని అనుకుంటారు. మళ్ళా సెకండ్, థర్డ్. అయితే లాస్ట్ మా మమ్మీకి నేను మమ్మీ ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు నేను అమ్మాయి అని తెలిసింది. ఓహ్! అయితే మా మమ్మీ నేను పుట్టొద్దని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక డాక్టర్ దగ్గరికెళ్ళేసి ఇక అబోర్షన్ చేయించుకుందామని, అంటే మా ఊర్లో తెలిసినోళ్ళే ఉంటారు కదా డాక్టర్స్. ఆ! మా నాన్నమ్మ ఊరంతా మంత్రసానులు ఉంటారా? లేదంటే ఇంకా మద్రసాని కాదు డాక్టర్లే. డాక్టర్సే. ఆ! ఆర్ఎంపీ చెట్టు డాక్టర్. కోస్తారని ఏదేదో ఉంటది కదా! అవును. అవును. ఆ! డాక్టర్ దగ్గర పోతే డాక్టర్‌కి ఇట్లా చెప్పగానే ఆ డాక్టర్ మా నాయనమ్మకి చెప్పిందన్నమాట. ఇట్లా నీ కోడలొచ్చింది ఇట్లా అది ఇది అని అంటే, సరే పప్పాయ, పైనాపిల్ అవి తిను, ఇవి తిను అని చెప్పింది. సో, ఆల్మోస్ట్ నాకు అనిపించింది మా మమ్మీకి నేను పుట్టొద్దనే అనుకుంది. కానీ నేనే చాలా స్ట్రాంగ్‌గా పుట్టినంట. సో హ్మ్. నిజంగా ఒక ఆడపిల్లని వద్దనుకోవడం అంటే ఆహ్, స అసలు అన్ ప్రతీది ఇంట్లో అంటే లైక్ అమ్మాయిలని ఎందుకు తక్కువ చేస్తారనేది అనిపించింది. ఊర్లో పుట్టి పెరిగినాం గదా! ఏది మాట్లాడినా తప్పంటారు ఫస్ట్ థింగ్ ఫ్యామిలీస్‌లో. మనం ఏదైనా స్టాండ్ తీసుకున్నామంటే తప్పంటారు. ఏది సరిగ్గా మనకి సపోర్ట్ చేయరు పేరెంట్స్. ఫస్ట్ మా డ్యాడీ ఏమన్నాడు, నేను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే నాకు. అదొద్దన్నాడు. మన ఖాందాన్‌లో ఎవ్వడు లేడు అటు సైడ్ ఫస్ట్ థింగ్. నువ్వు చెయ్యొద్దు. మన ఇంట్లల్లో ఎట్లుంటదంటే పక్కింటోడు అమెరికా పంపిస్తుండనుకోండి ఆళ్ళ బిడ్డని, నువ్వు అమెరికాకే పో. హ్మ్. ఈడ చెయ్యకు అని అంటాడు. ఓకే. పక్కింటోడు ఏం చేస్తే అదే చేయాలి మనం. మనకంటూ ఇండివిడ్యువల్ కంపారిజన్స్ ఎక్కువ అబ్బా ఇప్పుడు. కంపారిజన్స్ ఎక్కువుంటాయి. క్రియేటివ్ మైండ్ థింకింగ్ ఉండదు ఫస్ట్ థింగ్. అవును. ఫస్ట్ సరే జీఆర్ఈ, ఐఎల్టీఎస్ రాపిచ్చిండు. అతి కష్టం మీద రాసిన. ఇంగ్లీష్ మనకి కొంచెం కొంచెం వచ్చు కదా! తెలుగు మీడియం స్కూల్‌లో యెస్. చదివారు తర్వాత కదా! ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయినా గానీ, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బేసిక్స్ వేరుంటాయి. మధ్యలో జాయిన్ అయిన బేసిక్స్ వేరుంటాయి. అంతే. అంతే. అవును. మస్తు కష్టమైంది ఇంగ్లీష్. నేను ఎట్లైనా రావాలని ఐఎల్టీఎస్, జీఆర్ఈ రాసినంక గూడా మంచిగానే వచ్చినాయి. 6.5 వచ్చినాయి స్కోరింగ్. వావ్! తర్వాత ఒక యూఎంఎస్‌బిలో వచ్చింది టెక్సాస్‌లో. మళ్ళా దానికి లోన్ పెట్టుకోవాలా. హ్మ్. పైసలు లేవు. 30,00,000 అయితుంది. మళ్ళీ మా డ్యాడీని సఫర్ చేయడం ఎందుకని అది పక్కకు పెట్టేసిన. మళ్ళీ ఇంకోటేంది ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా చేద్దాం. ఇక్కడే ఉండి అన్ని పైసలు పెట్టలేడు కదా డ్యాడీ. దానికి 8,00,000 కావాలి. హ్మ్. మళ్ళీ అవి ఏడంగా తెస్తాం. ముగ్గురం మళ్ళీ అమ్మాయిలమే పెళ్ళిళ్ళకి పైసలయితాయి. ఓకే. ఆస్తి ఆస్తి ఉందా ఏమన్నా? కొంచెం అంటే అంటే సపోర్ట్ కానీ, ఆస్తులు కానీ ఏమన్నా బే ఉన్నాయా? అవా వెల్ సెటిల్డేనా? వెల్ సెటిల్డ్ ఏం కాదు. ఇప్పటికి లోన్ కడతనే ఉన్నాడు డ్యాడీ ఇల్లు.